డేవిడ్ ఒక కొత్త సైకిల్ కొనుగోలు చేస్తాడు. ఎంతో ఆనందంగా దానిని తొలిసారి నడపడం మొదలుపెడతాడు. కానీ కొద్ది దూరం వెళ్లగానే సైకిల్ చైన్ ఒక్కసారిగా జారిపోతుంది. చైన్ సరిచేస్తూ ఉండగా అతని ముందే ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన సైకిల్ను మరో సైకిల్తో కలిపి ఎలాంటి పెడల్స్ తిప్పకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆ దృశ్యం చూసిన వెంటనే డేవిడ్ మెదడులో ఒక ఆలోచన మెరుస్తుంది. సైకిల్కే ఒక ఇంజిన్ జోడిస్తే ఎలా ఉంటుంది అని. ఈ ఆలోచనను అతడు తన స్నేహితుడితో పంచుకుంటాడు. కానీ అతనికి ఈ ఐడియా నచ్చదు. ఇది అసాధ్యం, ప్రమాదకరం అని కొట్టిపారేస్తాడు. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి ఒక షో చూడటానికి వెళతారు. అక్కడ ఒక అమ్మాయి వేదికపై నిలబడి ఒక ఉత్పత్తిని ప్రచారం చేస్తోంది. అందరి చూపు ఆమెపైనే ఉంది. కానీ డేవిడ్ చూపు మాత్రం అక్కడ కనిపించిన ఒక సైకిల్ ఇంజిన్ పై పడుతుంది. వెంటనే తన నోట్బుక్ తీసుకుని మోటార్ సైకిల్ స్కెచ్ గీయడం మొదలు పెడతాడు. ఇది చూసిన సెక్యూరిటీ గార్డ్ వారిని పట్టుకుని షో నుంచి బయటకు పంపేస్తాడు. బయటకు వచ్చిన తరువాత ఆ స్కెచ్లతో ఇద్దరు ఒక ఇంజిన్ తయారీ ఫ్యాక్టరీ యజమాని దగ్గరకు వెళతారు. తమ ఆలోచనకు సహాయం కోరతారు. కానీ యజమానికి వీళ్లు కలలు కనే యువకుల్లా కనిపించి ఇంజిన్ తయారీలో సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. నిరాశతో ఇంటికి తిరిగి వచ్చిన ఇద్దరు తమ ఇంటినే ఒక చిన్న గ్యారేజ్గా మార్చుకుంటారు. ఇంజిన్ భాగాలు సేకరించాలనే ఉద్దేశంతో అదే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేస్తారు. అక్కడి నుంచి నెమ్మదిగా అవసరమైన భాగాలను దొంగిలించడం మొదలు పెడతారు. ఒకరోజు డేవిడ్ ఒక ముఖ్యమైన ఇంజిన్ భాగాన్ని బయటకు తీసుకెళ్తుండగా ఫ్యాక్టరీ యజమాని అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. కోపంతో డేవిడ్ ను కొట్టినా ఆశ్చర్యంగా ఆ భాగాన్ని అతని దగ్గరే ఉంచి వెళ్లనిస్తాడు. కొంతకాలానికి అవసరమైన అన్ని భాగాలు సమకూరి వారు తమ మొదటి ఇంజిన్ తయారు చేస్తారు. కానీ స్టార్ట్ చేసిన క్షణంలోనే అది పెద్ద శబ్దంతో పేలిపోతుంది. ఎందుకంటే ఆ ఇంజిన్ పాతవి, తుప్పుపట్టిన భాగాలతో తయారైంది. అప్పుడే వారికి ఒక నిజం అర్థమవుతుంది. మంచి ఇంజిన్ కావాలంటే కొత్త నాణ్యమైన భాగాలే కావాలని. ఈసారి వారు పెద్ద నిర్ణయం తీసుకుని తమ ఇంటినే అమ్మి డబ్బు సమకూర్చుకుంటారు. ఆ డబ్బుతో కొత్త ఇంజిన్ పార్ట్స్ కొనుగోలు చేసి పగలు రాత్రి శ్రమించి మరోసారి ఇంజిన్ తయారు చేస్తారు. ఈసారి వారి కృషి ఫలిస్తుంది. అమెరికాలో తొలి మోటార్ సైకిల్ ను విజయవంతంగా తయారు చేస్తారు. దాన్ని పరీక్షించేందుకు నగర వీధుల్లో నడిపితే బైక్ ఆకారం, శబ్దం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోతారు. అందరి దృష్టి ఆ బైక్ పైనే పడుతుంది. తమ బైక్ శక్తిని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ఒక పెద్ద రేసింగ్ పోటీలో పాల్గొంటారు. రేస్ ప్రారంభంలో కొన్ని బైకులు జారిపోతాయి, కొన్ని ఇంజిన్లు పేలిపోతాయి, మరికొందరు గాయపడతారు. కానీ డేవిడ్ మాత్రం ఆగకుండా తన బైక్ ను స్థిరంగా నడుపుతూ చివరికి ఫినిష్ లైన్ ను మొదటిగా దాటుతాడు. ఆ విజయం వారి కష్టానికి నిదర్శనంగా నిలుస్తుంది. అదే రోజు నుంచి ఒక కొత్త బైక్ యుగానికి ఆరంభమవుతుంది. ప్రపంచాన్ని మార్చిన ఆ మోటార్ సైకిల్ కంపెనీ పేరు హార్లీ డేవిడ్సన్.